మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీలను ఇప్పుడు స్థానిక ప్రజలను కలవరపెడుతున్నటువంటి అంశం మావిగన్ వర్సెస్ అమరావతి. సో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, అలాగే తరచుగా ఆయన వినిపిస్తున్నటువంటి పదే మాట మావిగన్తో పాటుగా నిన్న తాజాగా విజయవాడ రాజధానిగా ఉండబోతుంది అనేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. చూడాలి వచ్చే ఎన్నికల్లో ఇదే అంశం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. మావిగన్ కావాలనుకుంటే వైసీపీకి ఓటేస్తారని జగన్మోహన్ రెడ్డి ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడానికి వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి, దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు, సో దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అలాగే ఎలాంటి నష్టం కూడా ఏపీ రాష్ట్ర భవిష్యత్తుకుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే ఇప్పుడు అందరూ కూడా కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఏంటంటే 3 రాజధానులు అన్నారు, ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటున్నారు, ఇప్పుడు తాజాగా నిన్న విజయవాడ రాజధానిగా ఉంటుందని చెప్తున్నారు. ఎలా చూడాలి జగన్ గారి స్టేట్మెంట్? నమస్కారం అండి విజయ్ గారు. ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్, గతంలో మీరు ఒక విషయం డిస్కస్ చేశారు. ఏదంటే 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకొని హైదరాబాదు ఏ విధంగా మనకి హైదరాబాద్ దూరమై మనం ఏ విధంగా ఇబ్బంది పడినామో అట్లా కాకుండా డీసెంట్రలైజ్ చేసేసి రాజధానులను అక్కడ హైకోర్టు కర్నూలులో కానీ, విజయవాడలో అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ, తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ క్యాపిటల్ వచ్చేసి వైజాగ్ చేద్దామని గతంలో అన్నారు. కానీ దాన్ని యాక్చువల్ గా ప్రజలు దాన్ని వైజాగ్ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు అన్న కాన్సెప్ట్ నాకు తెలిసి ఈ మావిగన్ అనే కాన్సెప్ట్ కి ఇది ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డేర్ స్టెప్. ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో కూడా నేను ముందుకెళ్తాను, ప్రజల్లోనే నేను తెలుసుకుంటాను అనడం ఒక రకమైన డేరింగ్ స్టెప్. దాని వెనక ఏ విధంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నారు ఆ అంశాన్ని అనే దాంట్లో మొట్టమొదట అమరావతి ఒక నగరాన్ని నిర్మించడం అనేది కాన్సెప్ట్ ఇప్పుడు ఆధునిక యుగంలో ఒక నగరాన్ని నిర్మించడం అనే కాన్సెప్ట్ అయితే నా ఉద్దేశంలో అయితే కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నగరాలు విస్తరించబడాలి కానీ నగరాలను నిర్మించలేము. అది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని, ఆర్థిక ఇబ్బందులతో కూడుకున్న పని, ఇన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి మనము ఒక నగరాన్ని నిర్మించడం అంత ఈజీ అయిన పని కాదు. ఈరోజు చెప్పండి. విజయవాడ కానీ, తర్వాత వచ్చేసి మచిలీపట్నం కానీ, గుంటూరు కానీ, ఇక్కడ ఆల్రెడీ పాపులేషన్ పరంగా చూస్తే ఒక 30 లక్షల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అదే విధంగా అంతో ఇంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది. రోడ్లు కానీ, నేషనల్ హైవేస్ కానీ, తర్వాత వచ్చేసి పోర్టులు కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంలో కానీ, ఇలాంటివి అంటే ఈ అమరావతిని మనం బేసికల్ గా పునాది దగ్గర నుంచి మనం నిర్మించడం కంటే ఆల్రెడీ ఈ యొక్క బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఆల్రెడీ ఉన్న ఈ 3 నగరాలను కలిపితే ఒక మహానగరంగా, అంటే ఇదంతా ఒక 100 నుంచి 120 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంటుంది. ఇలాంటి నగరాన్ని తీసుకుంటే తొందరగా మన రాష్ట్రము ఆర్థికంగా ముందుకు పోతుంది. ఆ నగరాన్ని నుంచి వచ్చే ఆదాయం తొందరగా మనము ప్రజలకు ఖర్చు పెట్టవచ్చు అన్న ఒక బేసిక్ కాన్సెప్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకున్నారు. జగన్ గారు చెప్పినట్టుగా, మీరు చెప్తున్నట్టుగా, ఆయన ఏకీభవిస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్నటువంటి నగరాలని రాజధానిగా మలుచుకోవడంలో సో ఇమీడియట్గా ఖర్చు కూడా పెద్దగా భారం పడదు, టైం కూడా పెద్దగా ఉండదు అనేది మీరు చెప్తున్న మాట. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అటు అమరావతి ప్రజలు కానీ, రైతులు కానీ, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానీ ఏమడుగుతున్నారంటే, మరి అలాంటప్పుడు 2024లో ఎందుకు మావిగన్ని ప్రస్తావించలేదు? 2023లో కూడా ఆయన ఏదైతే ఈ 3 రాజధానుల ప్రస్తావన వచ్చినప్పుడు ఇదే మచిలీపట్నం, ఇదే విజయవాడ, ఇదే గుంటూరు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? అంటే ప్రతి 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఆలోచన మారిపోతూ ఉంటుందా? ఇప్పుడు 3 రాజధానులు ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు కొత్తగా 3 నగరాలు అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు దీన్ని తెర మీద తీసుకొస్తారా? ఇలా ప్రతి 3-4 సంవత్సరాలకి నిర్ణయాలు మార్చుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమి కావాలి? రాజధాని అనేది ఎవరు నాయకులు వాళ్ళ ఇష్ట ప్రకారం మార్చుకుంటూ పోతే ప్రజల భవిష్యత్తుకు సమాధానం ఎవరు అనేది వినిపిస్తున్నమాట. సార్, ఇక్కడ మీరు మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు కానీ మేనిఫెస్టోలో పెట్టడం కానీ ఇది ఉంటుంది అని ఎలక్షన్లకైతే వెళ్ళలేదు.
కానీ ఇప్పుడు ఆయన ఒక డేర్ స్టెప్ తీసుకొని ఎలక్షన్లకు మావిగన్తోనే వెళ్తాను అని చెప్తున్నాడు. అదే విధంగా అమరావతి రాజధాని అనేది ఉండదు అని ఎవరు ఇప్పుడు నేను కానీ ఒక పొలిటికల్ అనలిస్ట్ గా నేను కానీ వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఏ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ లేదా కమ్యూనిస్ట్ ఎవరు కానీ అమరావతి రాజధాని వ్యతిరేకించడం లేదు. అమరావతి రాజధాని అక్కడే ఉంటుంది. ఆల్రెడీ మా చంద్రబాబు నాయుడు గారు మన ఏం చెప్పారు, మేము ఆల్రెడీ మావిగన్ గురించి డిస్కషన్ ఉంది, మావిగన్ సిఆర్డిఏ పరిధిలోకే ఉంటుంది అని ఆయన కూడా చెప్పారు. కాబట్టి అమరావతి రాజధాని బేసికల్ గా ఎవరు వ్యతిరేకించలేదు. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది నిర్మితం అవుతుంది. దానితో అన్నారు కదా, జగనే అన్నారు కదా, మావిగన్ జగనే అన్నారు కదా, మావిగన్కి ఓటేయాలనుకుంటే వైసీపీకి జగన్కి ఓటేస్తారు, సో అమరావతికి ఓటేయాలనుకుంటే టీడీపీకి చంద్రబాబుకి ఓటేస్తారని కూడా జగనే అన్నారు కదా. అంటే దాని అర్థం మావిగన్ వర్సెస్ అమరావతిగా 2029 ఎన్నికలు రెఫరెండంగా జరగబోతున్నాయి కూడా అన్నారు కదా. అంటే దాని అర్థం ఆయన రాజధానిగా అమరావతిని వ్యతిరేకించినట్టే కదా. రాజధానికి అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించలేదు. రాజధానిగా అక్కడ జరుగుతున్న ఏదైతే అవినీతి ఉందో, ఏదైతే ఒక ఐకానిక్ బిల్డింగ్ అని చెప్పేసి ఒక స్క్వేర్ ఫీట్, ఎగ్జాంపుల్ మీరు చూడండి, దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా ఉంటుంది. ఆ బుర్జ్ ఖలీఫా దానికి అంత లగ్జూరియస్ గా హోటల్ ఉండేది, దాని 7,000 8,000 ఒక స్క్వేర్ ఫీట్. కానీ అమరావతిలో 20,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ కట్టి అంటే పెట్టి మనం కట్టడంలో దీంట్లో అవినీతి జరుగుతుంది. ఆ అవినీతికి జరిగే ఆ అమరావతికి నేను వ్యతిరేకం. కానీ అందులో రాష్ట్రము 30,000 పైన దాదాపు 40,000 కోట్ల లోటు, రెవెన్యూ లోటులో ఉంది. మనం అప్పులు తెచ్చి ఎందుకు కట్టాలి ఓ రాజధానిని? ఆల్రెడీ ఉన్న నగరాలను మనం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బాగా ప్రొవైడ్ చేయడం ద్వారా మనము రాజధానిని నిర్మించవచ్చు. ఈరోజు ఈ 3 నగరాలలో, ఈ 3 గుంటూరు కానీ ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. గుంటూరు చూసుకున్నారంటే మీరు, గుంటూరు అగ్రికల్చర్ హబ్, అది ఏషియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్స్ ఉన్నాయి. ఏషియాలోనే బిగ్గెస్ట్ మిర్చి కానీ కాటన్ కానీ తర్వాత వచ్చేసి పొగాకు కానీ, పొగాకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. తర్వాత ఈ ఎడ్యుకేషన్ పరంగా గుంటూరు చాలా టాప్ లో ఉంటుంది, గుంటూరు విజయవాడ. అదే విధంగా విజయవాడ తీసుకొని వస్తే విజయవాడ ఆటోమొబైల్ రంగంలో చాలా టాప్ ఉంది. దాదాపు 1000కి పైగా ఈ ఆటోమొబైల్ హబ్స్ కానీ ఈ ఇన్స్టిట్యూట్స్ కానీ అక్కడ ఉన్నాయి. బాడీ బిల్డింగ్ ఎక్కడా లేదు. ఇది విజయవాడలోనే మొత్తం ఎంటైర్ తెలంగాణ స్టేట్ నుంచి కూడా వచ్చి ఇక్కడనే బాడీ బిల్డింగ్ ఏదైనా బాడీ వర్క్ చేయించుకుంటారు. అంటే తర్వాత వచ్చేసి విజయవాడలో VTPS ఉంది, థర్మల్ పవర్ ఉంది. అట్లా విజయవాడ ప్రతి ఒక్కటి విజయవాడ. తర్వాత వచ్చి మచిలీపట్నము దేశంలోనే హైయెస్ట్ సాల్ట్ ప్రొడక్షన్ లో నంబర్ 1. థ్యాంక్ యూ సార్. సో ఇది అనలిస్ట్ చంద్రశేఖర్ గారు చెప్తున్నటువంటి విశ్లేషణ.